మూర్తిమత్వం పరిమాణాత్మకం కాదు మరియు గుణాత్మకం కాదు. మూర్తిమత్వం వైవిధ్యమైనది అన్నది ఎవరు? ఆప్షన్ 1 ఆల్పోర్ట్, ఆప్షన్ 2 ఫారిస్, ఆప్షన్ 3 కాటిల్, ఆప్షన్ 4 బ్రౌన్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 బ్రౌన్. మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అన్నది ఎవరు? ఆప్షన్ 1 విల్బర్ట్ జేమ్స్, ఆప్షన్ 2 ఫారిస్, ఆప్షన్ 3 ఈడబ్ల్యూ బర్జెస్, ఆప్షన్ 4 జేఎఫ్ బ్రౌన్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జేఎఫ్ బ్రౌన్. ఈ క్రింది వాటిలో మూర్తిమత్వ లక్షణాలు కానిది ఏది? ఆప్షన్ 1 మూర్తిమత్వం గతిశీలకమైనది, ఆప్షన్ 2 ప్రత్యేకమైనది నిర్దిష్టమైనది, ఆప్షన్ 3 సాధారణమైనది, ఆప్షన్ 4 నిర్దిష్ట గమ్యం వైపు లక్షించి పనిచేయుట. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సాధారణమైనది. ఈ క్రింది వారిలో వ్యక్తిగత మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ ఇండివిజువల్ సైకాలజీ. ఆప్షన్ 1 అడ్లర్, ఆప్షన్ 2 యుంగ్, ఆప్షన్ 3 ఎరిక్సన్, ఆప్షన్ 4 ఫ్రాయిడ్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అడ్లర్. ఎవరి ప్రకారం మూర్తిమత్వం అంటే జీవన రీతి, ఏ స్టైల్ ఆఫ్ లైఫ్? ఆప్షన్ 1 క్రెష్మర్, ఆప్షన్ 2 శాండీఫోర్డ్, ఆప్షన్ 3 షెల్డన్, ఆప్షన్ 4 అడ్లర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అడ్లర్. విశ్లేషణ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ ఎనలైటికల్ సైకాలజీ. ఆప్షన్ 1 యూంగ్, ఆప్షన్ 2 అడ్లర్, ఆప్షన్ 3 ఐసెంక్, ఆప్షన్ 4 కాటిల్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 యూంగ్. ఒక వ్యక్తిలో ఆత్మభావన ప్రవేశించినప్పుడే మనిషి వ్యక్తిగా మారుతాడు అన్నది ఎవరు? ఆప్షన్ 1 భాటియా, ఆప్షన్ 2 యూంగ్, ఆప్షన్ 3 కార్ల్ అబ్రహం, ఆప్షన్ 4 ఫ్రాయిడ్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భాటియా. జైవిక స్వతఃసిద్ధ గుణాలు, ధోరణులు, ప్రచోదనాలు, సంపాదిత లక్షణాలు, సహజాతాలు మొదలైన లక్షణాలు కలిపి మూర్తిమత్వం అంటారు అని ఎవరు అన్నారు? ఆప్షన్ 1 భాటియా, ఆప్షన్ 2 యూంగ్, ఆప్షన్ 3 కాటిల్, ఆప్షన్ 4 ప్రిన్స్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రిన్స్. మూర్తిమత్వాన్ని రూపొందించే కారకాలు ఎన్ని రకాలు? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 2 టైప్స్. 1 శారీరక కారకాలు, 2 పరిసర కారకాలు. పీయూష గ్రంథి స్రవించే హార్మోన్ 1 ఈస్ట్రోజన్, 2 థైరాక్సిన్, 3 పారాథైరాక్సిన్, 4 పెరుగుదల హార్మోన్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పెరుగుదల హార్మోన్. పెరుగుదల హార్మోన్ తగినంత స్రవించకపోతే ఏది వస్తుంది? ఆప్షన్ 1 థైరాయిడ్, ఆప్షన్ 2 మరగుజ్జుతనం, ఆప్షన్ 3 అతి దీర్ఘకాయత్వం, ఆప్షన్ 4 డయాబెటీస్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మరగుజ్జుతనం. పెరుగుదల హార్మోన్ ఎక్కువగా స్రవిస్తే ఏది వస్తుంది? ఆప్షన్ 1 థైరాయిడ్, ఆప్షన్ 2 మరగుజ్జుతనం, ఆప్షన్ 3 అతి దీర్ఘకాయత్వం, ఆప్షన్ 4 డయాబెటీస్. మీకు ఏమన్నా ఆన్సర్స్ తెలిస్తే ఆ క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ కామెంట్స్లో చెప్పండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అతి దీర్ఘకాయత్వం. ఏ గ్రంథి బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది? అది మెదడులో ఉంటుంది. ఆప్షన్ 1 అధివృక్క గ్రంథి, ఆప్షన్ 2 కాలేయ గ్రంథి, ఆప్షన్ 3 క్లోమ గ్రంథి, ఆప్షన్ 4 పీయూష ఆర్ పిట్యూటరీ గ్లాండ్. అండ్ ద ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4 పీయూష గ్రంథి. ఈ గ్రంథులు స్రావకాలని నేరుగా రక్తంలోనికి స్రవించవు. ఆప్షన్ 1 నాళరహిత గ్రంథి, ఆప్షన్ 2 నాళసహిత గ్రంథి. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నాళసహిత గ్రంథులు. లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాలేయం, మూత్రపిండాలు, స్వేద గ్రంథులు, జననాంగ గ్రంథులు ఇవి ఈ రకపు గ్రంథులకి ఉదాహరణ. ఆప్షన్ 1 నాళరహిత గ్రంథి, ఆప్షన్ 2
నాళసహిత గ్రంథి. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నాళసహిత గ్రంథి. 15th క్వశ్చన్. అంతఃస్రావక గ్రంథులు విడుదల చేసే రసాయన పదార్థాలను డాష్ అని అంటారు. ఇవి ప్రత్యక్షంగా రక్తంలోకి విడుదలవుతాయి. అంతఃస్రావక గ్రంథులు విడుదల చేసే రసాయన పదార్థాలను ఏమని అంటారు? అండ్ ద ఆన్సర్ ఈజ్ హార్మోన్స్. మెడలో వాయునాళానికి దగ్గరగా ఉండే గ్రంథి ఏది? ఆప్షన్ 1 అధివృక్క గ్రంథి, ఆప్షన్ 2 థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ 3 పిట్యూటరీ గ్రంథి, ఆప్షన్ 4 క్లోమ గ్రంథి. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్. ఆప్షన్ 1 ఎడ్రినలిన్, ఆప్షన్ 2 థైరాక్సిన్, ఆప్షన్ 3 ప్రొజెస్ట్రాన్, ఆప్షన్ 4 ఇన్సులిన్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 థైరాక్సిన్. థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి ఏమి అవసరం? ఆప్షన్ 1 ఇన్సులిన్, ఆప్షన్ 2 ప్రోటీన్, ఆప్షన్ 3 కార్బోహైడ్రేట్, ఆప్షన్ 4 అయోడిన్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అయోడిన్. అయోడిన్ లోపం వలన ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్ 1 గాయిటర్, ఆప్షన్ 2 థైరాయిడ్, ఆప్షన్ 3 డయాబెటిస్, ఆప్షన్ 4 క్యాన్సర్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గాయిటర్. ఏ హార్మోన్ లోపిస్తే వ్యక్తిలో తన్యత ఏర్పడుతుంది, సోమరితనం, మందకొడిగా ప్రవర్తించడం జరుగుతుంది? ఆప్షన్ 1 టెస్టోస్టిరాన్, ఆప్షన్ 2 థైరాక్సిన్, ఆప్షన్ 3 ఇన్సులిన్, ఆప్షన్ 4 పారాథైరాక్సిన్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 థైరాక్సిన్. థైరాక్సిన్ స్రావకం వ్యక్తి యవ్వన దశలో లోపించినప్పుడు డాష్ అనే స్థితి ఏర్పడుతుంది. యవ్వన దశలో లోపిస్తే ఏ స్థితి ఏర్పడుతుంది థైరాక్సిన్? అండ్ ద ఆన్సర్ ఈజ్ క్రెటినిజం. క్వశ్చన్ నెంబర్ 22. డాష్ వలన మెదడు వికసించదు, మందబుద్ధిత్వం, మానసిక క్షీణత, అస్థిపంజరం పెరుగుదలలో లోపం, జననేంద్రియాల వికాసం ఆలస్యం అవుతుంది. అండ్ ద ఆన్సర్ ఈజ్ క్రెటినిజం. 23rd. థైరాక్సిన్ స్రావకం వ్యక్తి వయోజన దశలో లోపించినప్పుడు డాష్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఆన్సర్ ఈజ్ మిక్సోడిమా. డాష్ వలన మందకొడిగా ప్రవర్తించడం, లైంగిక అసక్తత, నిద్రలేమి, మందబుద్ధితో ప్రవర్తించడం జరుగుతుంది. మిక్సోడిమా. ఏ స్రావకం తీవ్రంగా ఉండే వ్యక్తి ప్రభావశీలిగా, అత్యాశాపరుడిగా కనిపిస్తాడు? ఆప్షన్ 1 ఇన్సులిన్, ఆప్షన్ 2 ఈస్ట్రోజన్, ఆప్షన్ 3 థైరాక్సిన్, ఆప్షన్ 4 అయోడిన్. ఆన్సర్ ఈజ్ థైరాక్సిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోగలరు.